టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్ తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్ తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పు. మీరు రైతు బంధు ఇయ్యరు, రుణమాఫీ చెయ్యరు, సకాలంలో ఎరువులు ఇయ్యరు, విత్తనాలు ఇయ్యరు, ఆఖరికి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, 600 మంది చచ్చిపోయే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అందుకే ఈ ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, అదేవిధంగా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా మీరు ఇచ్చిన మాట తప్పి ఏదైతే తెలంగాణ యువతను మోసం చేస్తున్నారో వాటి విషయంలో గాని, 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో గాని, అన్నిటి విషయంలో తప్పకుండా పూర్తి స్థాయి చర్చ జరగాలి. అంటే 15 రోజుల పాటు కనీసం శాసనసభ నడపండి. 100% మాకు తెలుసు ఈ ప్రభుత్వం పారిపోయే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు, రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు. అయినప్పటికీ మాకు అంది వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా కార్నర్ చేస్తాం.